కిడ్నాప్ దాడి కేసులో అరెస్టై విజయవాడ జైల్లో ఉన్న వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీని కలిసిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విచారకరమని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. విజయనగరం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో వారు సమావేశం నిర్వహించారు. మాజీ సీఎంగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారాహిత్యంగా అధికారులను బెదిరించే విధంగా చేసిన వ్యాఖ్యలను మంత్రులు ఖండించారు. నిన్న జరిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తొలక ప్రెస్ మీట్ ఏదో పెట్టి వల్లభనేని వంశీని జైల్లో వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ విధానాన్ని కూడా మనం ఇక్కడ ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన వ్యక్తి ఈరోజు బాహాటంగా అధికారుల్ని తీవ్ర స్థాయిలో బెదిరిస్తూ వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళపైన చర్య తీసుకుంటామని బాహాటంగా చేయడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఈరోజు అధికారులు వాళ్ళు చేయాల్సిన బాధ్యత రీతిగా పనిచేస్తున్న విధానం ఈరోజు ఈ ప్రభుత్వం చూసుకుంటే 8 మాసాలైన ఈ ప్రభుత్వంలో ఎటువంటి పక్షపాతం లేకుండా రూల్ పొజిషన్ ఫాలో అవుతూ ప్రతి డిపార్ట్మెంట్ని రివైవ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు